స్టార్ట్. ప్రేమగల తండ్రి, మా మీద నుండి గడిచిపోయిన రాత్రికాల పాత నుండి కాపాడి హృదయమున మమ్మల్ని లేపి మరొక దినం అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఆమేన్. సృష్టికర్తమైన తండ్రి, నేడు దినము నేను చేయవలసిన పనిలో తోడే ఉంటాకు నాతో కలిసి పనిచే తండ్రి వేయండి. ఆమేన్. ప్రభా, మా ప్రవర్తన వల్ల నేడు దినం బయలుపరిచిన ప్రవర్తన శక్తి కలిగించు. ఆమేన్. దేవా, ఈ దినమున నాకు ఏం చెప్పినేవన్నావో అది నాతో చెప్పము. రక్షణమైన ప్రభా, మమ్మల్ని వేటిని రక్షింపవలనో వాటిని రక్షింపు. ఆమేన్. మా కాపరివైన ప్రభా, మా కాపరిగా ఉండడానికి నేను యోగ్యురాలను కాదు నాయన. మా కాపరివైన ప్రభా, మమ్మల్ని ఏ దారిని నడిపింపదని సుధారణ నడిపింపు. దానికి అర్థమైన ప్రభా, మేము అనిపించడానికి వాళ్ళు మాకు ఏమి అందించదో అందుకునే సమస్య దయచేయము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడా, మీ పాదాలు పెట్టుకోవడానికి కూడా నేను తగను తండ్రి, ఎందుకంటే మీరు అంత గొప్ప దేవుడు నాయన. నేను పాపిని, నువ్వు నా పాపం లేని దేవుడు, పరిశుద్ధుడు నా తండ్రి. నేను అపరిశుద్ధురాలని తండ్రి. నువ్వు నాయన నువ్వు శుద్ధుడు నాయన. నేను ఏ శుద్ధుడు లేని దాన్ని నాయన. నువ్వు నాయన నీతిమంతుడు, నేను నీతి లేని దాన్ని నాయన. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నేను ఏ గొప్ప లేని దాన్ని నాయ తండ్రి. నేను గడ్డి పనకలంటే ఈ సృష్టి అంతా నీది తండ్రి నాయన. ఈ సర్వైశ్వర్యులు నీ తండ్రి నాయన. నువ్వు భిక్షవేతే నీ భిక్ష వాళ్ళని బ్రతికేదాన్ని నేను నా తండ్రి నాయన. మమ్మల్ని బట్టి కాదు నాయన, నీ దయా నీ కనికరాన్ని బట్టి మమ్మల్ని పోషించినందుకు మీకు లెక్కలేను చేసి పెట్టమని మీ పాదాలు పెట్టుకున్నాడు. ఈ చిన్న ప్రార్థన దీని పెట్టండి సత్ల ప్రార్థన. ఆమె. ప్రేమగల తండ్రి, మా మీద నుండి గడిచిపోయిన రాత్రికాల పాత్రలను కాపాడి ఈ హృదయం లేపి మరి యొక్క దినము అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఆమేన్. సృష్టికర్తమైన తండ్రి, నేడు దినమున నేను చేయవలసిన పనులు నాకు తోడైండుటకు నీవు నాతో కలిసి పనిచేయి తండ్రివై ఉండు. ఆమేన్. ప్రభా, మా ప్రవర్తన వల్ల నేడు దినం బయలుపరిచిన ప్రవర్తన శక్తి కలిగించు. ఆమేన్. దేవా, ఈ దినం నాకు ఏం చెప్పినాయో నాతో చెప్పు. రక్షణమైన ప్రభా, మమ్మల్ని వేటిని రక్షింపవాలని వాటిని రక్షింపు. ఆమేన్. మా కాపురమైన ప్రభా, మా కాపురుగా ఉండడానికి నేను యోగ్యురాలను కాదు నాయన. మా కాపురమైన ప్రభా, మమ్మల్ని ఏ దారి నడిపి దానికి అర్థమైన ప్రభా, మేము అనిపించడానికి ఏం దానికి అర్థమైన ప్రభా, మేము అనిపించడానికి వాళ్ళు మాకు ఏం దయచేయదు దయచేయమా. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలం ఉన్న తండ్రి నాయన, నీ ప్రేమ నీ కృపను బట్టి మమ్మల్ని లేపినందుకు నాయన, మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు మీకు లెక్కలేని శృతయ్య నాయన. నువ్వు చేసిన ఉపకారాలకి నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చగలదవయ్యా. మా బిడ్డల్ని మమ్మల్ని నాయన మమ్మల్ని క్షేమంగా ఉంచేవయ్యా. మీకు అని దృష్టిలో పెట్టుకున్నవయ్యా. మీ కృపేసి, మీ మహిమేసి, మీ దయ, మీ కనికరం, మీ జీవమేసి నాయన మమ్మల్ని లేపేవు తండ్రి. మీకు లెక్కలేని కోట్ల వాళ్ళు శృతయ్య నాయన. నీకు అన్ని దృష్టి మా మీద ఉంది కాబట్టి మేము క్షేమంగా ఉన్నాం తండ్రి నాయన. దయగల తండ్రి, కరుణగల తండ్రి, కరుణ సంపన్నుడా, నీకు లెక్కలేని శృతయ్య. నువ్వు చేసిన ఉపకారములకి నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలదమయ్యా నాయన. వేలాది పొట్టేలన వేలాది నదులంతా విస్తారమైన తైలమును నీకు ఇచ్చిన నా తండ్రి, నీ రుణం మేము తీర్చలేము తండ్రి. ఎందుకంటే నువ్వు అంత గొప్ప దేవుడు, అన్ని ఉపకారాలు చేసేవు తండ్రి. లెక్కలేని ఉపకారాలు చేసేవు తండ్రి నాయన తండ్రి. నీకు శృతయ్య నువ్వు చేసిన ఉపకారాలకు శృతయ్య. నన్ను క్షేమంగా ఉంచావు నాయన. నువ్వు ఇచ్చిన బిడ్డలు క్షేమంగా ఉంచావు నాయన. భర్తను క్షేమంగా ఉంచావు నాయన. కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు నీ శృతయ్య నాయన. ఈ వీడియో చూసేవాళ్ళని కూడా నాయన దీవించి నాయన, వాళ్ళందరినీ కూడా నా తండ్రి నాయన ఆశీర్వదించయ్యా. మహాపరిశుద్ధుడా నాయన, నీ కృపను భిక్షవే తండ్రి, మీ జీవాన్ని భిక్షవే తండ్రి. మంచాన్ని పట్టకుండా శరీరం మట్టిలో కాలిపోకుండా రెండు రాకుండా మొదటి గుంపులు 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ ఎగిరి తీసుకెళ్ళమని నాయన మీ పాదాలు పట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. ఎవరి దగ్గరికి వెళ్దామయ్యా? నీవే నిత్యజీవపు మాటలు గలవాడు నా తండ్రి నాయన. నీ గుడారంలో నాయన అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నా తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా నాయన, నీ రాజ్యంలో లోకంలో ఐశ్వర్యం అంతా ఒక పెంట అన్నవి. ఈ లోకంలో ఎన్ని ఇచ్చినా కూడా వాటి వైపు చూడకు, నీ రాజ్యం వైపే చూడమన్నావు తండ్రి నాయన. నీ రాజ్యంలో నీ గాయలు మాకు కొంచెం భిక్ష పెట్టవా తండ్రి నాయన. 7 శ్రమలు మేము మిగిలిపోకూడదు. 7 గంటలు మన కుటుంబంలో ఉన్నవారు ఎవ్వరూ 7 శ్రమలు మిగలకూడదయ్యా. నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అన్నావు తండ్రి నాయన. మాకు మంచి దాసులను ఇచ్చేవయ్యా నాయన. అటువంటి దాసులు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోటగోలు శృతి నాయన. యేసయ్య, మిమ్మల్ని కానీ మీరు ఇచ్చిన దాసులు కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ఎప్పుడు బాధ పెట్టే పనులు మేము చేయకుండా నా తండ్రి, మీ గాయాలు మానిపే గుంపులో మమ్మల్ని ఉంచమని మీ పాదాలు పెట్టుకుని భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి నాయన. మేము ఎప్పుడు అబద్ధాలు చేసుకోకూడదు నాయన. ఎప్పుడు ఏం అనకూడదు నాయన. మిమ్మల్ని విశ్వాసంగా నమ్మి నాయన స్థిర విశ్వాసంతో చిన్న క్రీస్తులుగా చేసి నాయన
ఈ రాకడికి ఎగిరొచ్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని మా శక్తి మా భక్తి సరిపోదయ్యా నాయన. మీ దయ మీ కనికరాన్ని మా పట్ల బిడ్డల పట్ల నాయన కుటుంబం పట్ల సంఘాన్ని సృష్టిని పట్ల ఏడుకొండాలి మన కుటుంబం పట్ల భిక్ష వేసిన తండ్రి మమ్మల్ని అందరినీ ఎగిరి తీసుకెళ్ళమని మీ పాదాలు పెట్టి భిక్ష పడుకుంటున్నాను తండ్రి. నాయన 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 ఎన్ని ఇచ్చినా కూడా ఏమీ లేనివారుగా ఉండమన్నావు తండ్రి. అలా ఉండడానికి మాకు నా తండ్రి నాయన మీ శక్తిని మీ బలాన్ని మీ కృపని మీ మహిమని జీవన పరిశుద్ధ భిక్షవే తండ్రి. నాయన ఈ లోకంలో మాకు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా నేను మేము తగ్గించుకుని మనసు పైన మీకు పాలేరులే బ్రతికే మనసును మాకు భిక్షవే తండ్రి. నాయన మేము ఎప్పుడు మీకు పాలేరులు, ఎందుకంటే ఈ సృష్టి అంతా నీదయ్యా, ఈ ఐశ్వర్యం అంతా నీదయ్యా, ఈ సర్వ సృష్టి 7 ఖండాలని నాయన నువ్వే తండ్రి నువ్వు సృష్టించుకున్నాయి తండ్రి. నాయన మీ పాదాలు పెట్టుకుని నాయన భిక్ష పడుకుంటున్నానయ్యా. నాయన మమ్మల్ని వదలక తండ్రి, నాయన మమ్మల్ని వదలకయ్యా. నాయన మమ్మల్ని ఎడబాకు నాయన, మా ఇంటికి రండి అయ్యా. మా ఆయన మా హృదయంలో ఉండండి అయ్యా. మీరు ఇచ్చిన నాయన ఇంట్లోకి మీరు ఇచ్చిన ఇల్లు అంటే నా తండ్రి మీరు ఇచ్చిన హృదయం అని ఇల్లులోకి మీరు వచ్చి ఉండండి అయ్యా. మమ్మల్ని వదలొద్దండి అయ్యా. నాయన రండయ్యా రండయ్యా యేసయ్య గారు, నాయన నిజదేవుడు గారు, నాయన యేసు ప్రభు గారు, నాయన రండయ్యా. మా అన్నగారండి, మా తండ్రి గారండి, మా సమస్తం మా సర్వం మీరే కదయ్యా. దయగల తండ్రి, కరుణగల తండ్రి, మీ కరుణ చూపించేసయ్యా, మీ దయ చూపించండి ఏసయ్యా. నాయన మీ కరుణ మీ దయ మీ నాయన లేకపోతే మేము బ్రతకలేదయ్యా, మాకు బ్రతకలేదయ్యా తండ్రి. నాయన తండ్రి నాయన ఈ దీనురాలు ప్రార్థన కొట్టువేగి ఫోన్లో నా తండ్రి నాయన యూట్యూబ్లో పెడతాం కాదు నా తండ్రి. నాయన మాకు నిజమైన భక్తిని నిజమైన విశ్వాసాన్ని భిక్ష వేసిన తండ్రి, వేషధారి భక్తిని తీసివేసిన తండ్రి, వాక్యం చదువుకొని కీర్తనలు పాడుకొని నా తండ్రి నాయన ఈ వాక్యం చదువు కీర్తనలు పాడి ప్రార్థన చేసుకొని జ్ఞానం చేసుకొని ఎందు భయభక్తులు కలిగేటట్టు నాయన బ్రతికేటట్టు భిక్షవే తండ్రి. నాయన నీ ఎందు భయం ఎప్పుడు పోకూడదయ్యా. భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలన్నావు తండ్రి. భయమా భక్తి రెండు కూడా మాకు భిక్ష వేసిన తండ్రి. నాయన ఈ లోకంలో నా తండ్రి ఎటువంటి పాపానికి నా తండ్రి నాయన దూరంగా ఉండి నా తండ్రి నాయన నీకు పేరు తెచ్చే బిడ్డలుగా మనం బ్రతికించి నీకు అనేకులు నీ తట్టు త్రిప్పి నీవెంత సర్వశక్తి గల దేవుడు అందరికీ తెలియజేసేటట్టు భిక్షవేమని మీ పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నాను ఏసయ్యా. ఈ దీనురాలను వదలకయ్యా, ఈ పెంటలాంటి దాన్ని వదలకయ్యా, మహాపరిశుద్ధుడ ఈ పురుగును వదలకయ్యా, ఈ గడ్డి పరగలాంటి దాన్ని వదలక తండ్రి. నాయన ఇలాగ నువ్వు ఊదేవంటే నాయన నా మాయమైపోతాను తండ్రి. నాయన ఈ లోకాసురికి లోపడకుండా నా తండ్రి నాయన ఈ లోకాసురికి లోపడకుండా ఈ లోకం వైపు మేము చూడకుండా నీ వైపు చూసే కళ్ళు భిక్షవే అయ్యా. నాయన మా భక్తులు నా తండ్రి నాయన ఇంతవరకు ఎటువంటి భక్తి ఉండేదో అటువంటి భక్తిని భిక్షవే తండ్రి. మా భక్తులు ఏమాత్రం తగ్గింపు ఉండకూడదయ్యా. నాయన మీరు చేసిన ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. సుంకరలాగా తగ్గించుకోవడం నాయన నేర్పించండి అయ్యా. అబ్రహాం గారు లాంటి విశ్వాసాన్ని భిక్ష వేయండి అయ్యా. దావీదు గారు నా తండ్రి నాయన పేతురు గారు లాంటి పశ్చాత్తాపం భిక్ష వేయండి తండ్రి. నాయన పౌలు గారు లాంటి విశ్వాసాన్ని కూడా భిక్ష వేయండి తండ్రి. నాయన నమ్మల్ని వదలకండి ఏసయ్యా. నాయన ఋతువు గారు నా తండ్రి చక్కగా నా తండ్రి అత్తగారిని విడిచిపెడతాం కాదు నాయన. ఆ రోజు నా తండ్రి ఈ లోకాసులు లోబడకుండా నిన్ను విడిచిపెట్టలేదంట నా తండ్రి. అలాగ నాయన ఋతువు గారు లాగా నా తండ్రి, ఎస్తేరు గారు లాగా నా తండ్రి నాయన మంచి ప్రవక్తలు నా తండ్రి. నాయన దేవదాసయ్య గారు నా తండ్రి ఏసయ్య గారు నాయన మీకు ఏమిచ్చి మీరు రుణమే. ఈ ఉదయకాల ప్రార్థన ఆలకించి సబ్స్క్రైబ్ చేయండి. అవునా ఆమేన్. అమ్మ చేసిన ఈ ప్రార్థన ఉదయకాలపు ప్రార్థన ఎవరికైతే నచ్చిందో విన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఛానల్ని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. మరణాత.